రామోజీరావు గారు ఒక చిన్న పల్లెటూరులో జన్మించి ముందుగా తను ఒక పచ్చళ్ళ వ్యాపారంతో మొదలయ్యి ఆ పచ్చళ్ళ వ్యాపారం నుంచి పత్రికా రంగంలోకి వచ్చి ముందుగా వైజాగ్లో పత్రిక స్టార్ట్ చేసి తర్వాత హైదరాబాదు తర్వాత జిల్లాల వారీగా పేపర్ పెట్టి రెండు రాష్ట్రాల్లోనూ తనదైన శైలిలో చదివితే ఈనాడే చదవాలి అన్నట్టుగా తీసుకొచ్చిన పత్రికా రంగానికి మార్గదర్శకులయ్యారు. అటువంటి మార్గదర్శి స్థాపించి చీటీల్లో కూడా అరే ఏదైనా చీటీ వేయాలి అంటే మార్గదర్శులు వేసుకోవాలి, మార్గదర్శి మనకు మంచి నమ్మకం, మార్గదర్శికి మించింది లేదు అన్నట్టుగా మార్గదర్శిలో కూడా తన స్పెషల్ ఐడెంటిఫై చేసుకునే విధంగా చేసుకున్నారు. అట్లాగే విపుల, చతుర, సీతారా సినిమా పత్రిక రంగంలో, అట్లాగే సినిమా రంగంలో హుషార్ కిరణ్ మూవీ స్థాపించి గతంలో ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టే విధంగా ఆయన సినిమాలు నిర్మించి బంపర్ కలెక్షన్లు చేసిన సినిమాలు కూడా ఆయనే ఉన్నాయి. అటువంటి ఆయన డాల్ఫిన్ హోటల్లో ప్రవేశించడం జరిగింది. అట్లాగే ప్రపంచంలోనే నెంబర్ 1గా రామోజీ ఫిల్మ్ సిటీని తీర్చిదిద్ది మన హైదరాబాద్కే తలమానికంగా అయినట్టుగా చేసిన ఘనత అటువంటి ఆయన మార్గదర్శకంలో మనందరం నడవాలి. ఆయన లేని లోటు మనందరికీ చాలా ఇదిగా ఉంది. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.